Dear friends, welcome to Nagesh EduTech. This is Nagesh. Dear friends, this class is continuation of the previous class, that is part 2 class 1 friends. This is only for Telugu medium students. Okay. So this is the most important problem for IPE examination and competitive examination point of view. ఈ యొక్క ప్రాబ్లం అనేటువంటి చాలాసార్లు వచ్చిందమ్మా పబ్లిక్ ఎగ్జామినేషన్స్లోను మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము, అందువల్ల నేను ఈ ప్రాబ్లమ్ని తీసుకోవడం జరిగింది. ఈ వీడియోను చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఖచ్చితంగా మనకు పబ్లిక్ ఎగ్జామ్స్లో మళ్ళీ వచ్చేటువంటి ప్రాబ్లము. సో కాబట్టి చివరి వరకు మిస్ కాకున్నట్టు ఈ ఛానల్ని ఫాలో అవ్వడమా, ఈ వీడియోని చూడండి, ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. 1-2 సార్లు మీరు చూసినట్లయితే ఈజీగా చేయొచ్చు. సో ఓకే, గో టు ద టాపిక్. మనం ప్రాబ్లంలోకి వెళ్ళినట్లయితే 0.4 మీటర్ల పొడవైనటువంటి తీగను సాగదీశారు. తీగ ద్రవ్యరాశి 0.6 గ్రామ్స్, తీగ ద్రవ్యరాశి 0.6 గ్రామ్స్, పొడవేమో 0.4 మీటర్స్ మరియు తన్యత వచ్చేసి 70 న్యూటన్లు అయిన కనిష్ట 3 ప్రాథమిక పౌనఃపున్యాలను లెక్కించండి. అంటే కనిష్ట 3 ప్రాథమిక పౌనఃపున్యాలను లెక్కించండి అనగా ఇచ్చినటువంటి ప్రాబ్లము అనేటువంటిది మనకు ప్రధానంగా ఇది ఓకే సాగదీసినటువంటి తీగలలో స్థిర తరంగాలు ఏర్పడము అనేటువంటి అంశానికి చెందినటువంటిది. అందువల్ల సాగదీసినటువంటి తీగలలో స్థిర తరంగాలు ఏర్పడము అనేటువంటి అంశంలో మనకు ప్రాథమిక పౌనఃపున్యాలు అనేటువంటివి సో ఎలా ఉంటాయంటే న్యూ ఈజ్ ఈక్వల్స్ టు మనకు P/2L ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ T/μ అని చెప్పేసి తీసేసుకుంటాం. సో ఇక్కడ వేర్ P ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 అండ్ సో ఆన్ సహజ సంఖ్యల గుణకాలుగా ఉంటాయి అని చెప్పేసి తీసేసుకోవడం జరిగింది. ఇది మనకు జనరల్గా ఉన్నటువంటి స్టాండర్డ్ ఫార్ములా. సూత్రం యొక్క సాగదీసినటువంటి తీగలలో ఏర్పడేటువంటి తిర్యక్ తరంగాల యొక్క పౌనఃపున్యాలకు సమీకరణంగా చెప్పేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ యొక్క ప్రాబ్లంను మనం చేయాలంటే మొదట ఇచ్చినటువంటి అంశాన్ని రాసేసుకోవాలమ్మా. సో ఇచ్చినటువంటి డేటా ఏమిచ్చా అంటే తీగ పొడవు L ఈజ్ ఈక్వల్స్ టు 0.4 మీటరు, తర్వాత ద్రవ్యరాశి M ఈజ్ ఈక్వల్స్ టు తీగ యొక్క ద్రవ్యరాశి M ఈజ్ ఈక్వల్స్ టు 0.16 గ్రామ్స్. దీన్ని కిలోగ్రామ్స్లలోకి మార్చుకున్నట్లయితే 0.16 ఇంటూ 10⁻³ కిలోగ్రామ్స్. నెక్స్ట్ వచ్చేసి తన్యత T ఈజ్ ఈక్వల్స్ టు 70 న్యూటన్స్, 70 న్యూటన్లు. తర్వాత ఇంకేం కావాలి మనకు రేఖీయ సాంద్రత μ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్, ఇది కనుక్కోవాలి. అట్ ద సేమ్ టైం ఇంకేం కావాలి మనకు μ1 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్, μ2 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ అండ్ μ3 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఇవి మనం కనుక్కోవాల్సినటువంటి అంశాలు. సో కాబట్టి దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నామంటే అందుకోసం వచ్చేసి ప్రధానంగా మనము మొదట ఈ యొక్క లీనియర్ మాస్ డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే రేఖీయ సాంద్రతను లెక్కించాలి. సో కాబట్టి రేఖీయ సాంద్రత μ ఈజ్ ఈక్వల్స్ టు ద్రవ్యరాశి బై పొడవు L, మాస్ పర్ లెంత్. సో ద్రవ్యరాశి ఎంత ఇచ్చాడు మళ్ళీ 0.16 ఇంటూ 10⁻³ కిలోగ్రామ్స్ బై పొడవు 0.4. దీన్ని చేసేసుకున్నట్లయితే సింపుల్ 0.1 0.4 ఇంటూ 0.4 చేసేసుకుంటే 0.16 అవుతుంది. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 0.4 ఇంటూ 10⁻³ కిలోగ్రామ్స్ పర్ మీటరు. ఇది రేఖీయ సాంద్రత. సో రేఖీయ సాంద్రత ఈజ్ ఈక్వల్స్ 0.4 ఇంటూ 10⁻³ కిలోగ్రామ్స్. మళ్ళీ ఇంకా రేఖీయ సాంద్రత వచ్చేసిందా, ఇంకేం కావాలి మనకు
సో పౌనపున్యం, ప్రాథమిక పౌనపున్యము ప్రాథమిక పౌనపున్యము nu1 is equals to ప్రాథమిక పౌనపున్యం nu1 is equals to 1/2L into square root of T by మ్యూగా రాసేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో విలువలను ప్రతిక్షేపించుకున్నట్లయితే 1/2 ఇంటూ 0.4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 70/0.4 ఇంటూ 10⁻³ ఇలాగ రాసేసుకోవచ్చు. సో దెన్ nu1 is equals to 4 అంటే 0.4 ఇంటూ 0.7 చేస్తే మనకు 17.5 అవుతుంది. సో అంటే 175 అవుతుంది, 175. సో nu1 is equals to 1/0.8 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 175 ఇంటూ 10⁻³ ఇది సింప్లిఫై చేసుకుని 1/0.8 ఇంటూ 175ను ఇది చేసేసుకున్నట్లయితే ఏమొస్తుందంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ దీన్ని ఇలా మార్చుకోవచ్చు, 17.5 ఇంటూ 10⁻⁴, 10⁻⁴. therefore nu1 is equals to మనకు స్క్వేర్ 1/0.8 ఇంటూ ఈ వాల్యూ వచ్చేసి 4.2 ఇంటూ 10⁻² అవుతుంది. సో 1 ఇవి రెండు చేస్తే 5.23 అవుతుంది. సో nu1 is equals to 5.23 ఇంటూ 10⁻², that is equals to 523 hertz. 523 హెర్ట్జ్గా వచ్చేసింది. సో అదేవిధంగా రెండవ పౌనపున్యం nu2 is equals to ఏమొస్తుంది ఇక్కడ 2 ఇంటూ nu1 is equals to 2 ఇంటూ 523 is equals to 1046 హెర్ట్జ్. ఇది రెండోది. అదేవిధంగా మూడవ పౌనపున్యము is equals to 3 ఇంటూ nu1 3 రెట్లు. సో కాబట్టి 3 ఇంటూ 523 చేసేసుకున్నట్లయితే సో 1569 హెర్ట్జ్, 1569 హెర్ట్జ్ అనేటువంటిది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకు ఇచ్చినటువంటి ప్రాబ్లంను ఇచ్చినటువంటి లెక్కలో ప్రాథమిక పౌనపున్యాలను ఈ విధంగా కనుక్కోవచ్చు. ఓకే నెక్స్ట్ రెండవ ప్రాబ్లం. సో ఇక్కడ రెండవ ప్రాబ్లం ఏంటంటే 70 సెంటీమీటర్ల పొడవు గల ఒక మూసిన ఆర్గాన్ పైపును ధ్వనింపచేశారు. ధ్వని వేగము 331 మీటర్స్ పర్ సెకండ్ అయితే గాలి స్తంభపు కంపన ప్రాథమిక పౌనపున్యము ఎంత? అంటే ఏమిచ్చాడు ఇక్కడ 70 సెంటీమీటర్ల పొడవు గల ఒక మూసిన ఆర్గాన్ పైపును ధ్వనింపచేశారు. ధ్వని వేగము 331 మీటర్స్ పర్ సెకండ్ అయితే గాలి స్తంభపు ప్రాథమిక పౌనపున్యము ఎంత అని ఇచ్చాడు. అంటే ఇది మూసినటువంటి గొట్టానికి లేదా మూసినటువంటి ఆర్గాన్ పైపుకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఫ్రెండ్స్. అందువల్ల ఈ యొక్క మూసిన గొట్టంలో ఏర్పడేటువంటి ప్రాథమిక పౌనపున్యాలు ఎలా ఉంటాయంటే మనకు బేస్ సంఖ్య గుణకాలుగా ఉంటాయి. అనగా ఇక్కడ సూత్రంగా మనం ఏం చెప్పేసుకోవచ్చు అంటే దెన్ nu is equals to v/4L అనేటువంటిది మనకు యొక్క ప్రాథమిక పౌనపున్యానికి సంబంధించినటువంటి ఫార్ములా. సో కాబట్టి ఇక్కడ మొదట మనకు ఇచ్చినటువంటి డేటాను మనం రాసేసుకుని ఇందులో మనకు కావాల్సినవి ఏంటి? మళ్ళీ ఈ యొక్క ప్రాథమిక పౌనపున్యం కనుక్కోవాలి అంటే మొదట ఇక్కడ వేగం కావాలి, తర్వాత పొడవు కావాలి. సో వేగము పొడవు తెలుసుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా పౌనపున్యం వచ్చేస్తుంది. సో కాబట్టి ఇచ్చినటువంటి దత్తాంశం నుండి లేదా లెక్కలో ఇచ్చినటువంటి విలువలను మనం రాసుకున్నట్లయితే సో ఏమిచ్చాడు? తీగ యొక్క పొడవు L = 70 సెంటీమీటర్స్. సో ఇక్కడ సెంటీమీటర్స్ అనేటువంటి సీజియస్
ఓకే, పద్ధతిలో ఇచ్చినటువంటి ప్రమాణాలు కాబట్టి వీటిని ఎంకేఎస్ లేదా ఎస్ఐలోకి మార్చేసుకున్నట్లయితే 0.7 మీటర్స్ అనేటువంటిది మార్చేసుకున్నాం. ఇంకా తర్వాత ఏమిచ్చాడు, వేగము v ఈజ్ ఈక్వల్స్ టు 331 మీటర్స్ పర్ సెకండ్. 331 మీటర్స్ పర్ సెకండ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ విలువలను ఈ యొక్క ప్రాథమిక పౌనఃపున్యం అనేటువంటి ఈ ఫార్ములాలో ప్రతిక్షేపించుకున్నట్లయితే మనకు ఏమొస్తుందంటే, సో ప్రాథమిక పౌనఃపున్యం న్యూ ఈజ్ ఈక్వల్స్ టు v బై 4l. దట్ ఈజ్ ఈక్వల్స్ టు v అంటే ఎంత వచ్చింది ఇక్కడ, 331 బై 4 ఇంటూ l మీన్స్ 0.7 ఈజ్ ఈక్వల్స్ టు, సో 331 బై 2.8. సో ఎందుకంటే 4 7 28 కాబట్టి 0.7 కాబట్టి 2.8 అవుతుంది. సో 4 7 28 కాబట్టి ఇక్కడ 0.7 కాబట్టి ఇక్కడ 2.8 అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేసుకున్నట్లయితే సో ఏమొస్తుందంటే మనకి ఇక్కడ దాదాపుగా ఇది కింద ఉన్నటువంటి హారంలో ఉన్నటువంటి ఈ భాగం అనేటువంటిది 3కు దగ్గరగా ఉంది. పైన 331 ఉంది కాబట్టి 3వ కాట్ల 3 11ల, ఓకే 3 11ల పోతుంది, దాదాపు 11 వల్ల 33 కాబట్టి కొంచెం తక్కువగా ఉంది, ఇది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి మనకు సో ఇది చేసి చూసుకున్నట్లయితే 11 తర్వాత కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి 8.2 హెర్ట్జ్, దాదాపుగా మనకు 118.2 హెర్ట్జ్ల ప్రాథమిక పౌనఃపున్యం అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్పేసుకోవచ్చు. సో కాబట్టి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే 70 సెంటీమీటర్ల పొడవు గల ఒక మూసిన ఆర్గాన్ పైపును ధ్వనింపు చేశారు. ధ్వని వేగం 331 మీటర్స్ పర్ సెకండ్ అయితే గాలి స్తంభపు కంపన ప్రాథమిక పౌనఃపున్యం ఎంత అంటే, సాధారణంగా పౌనఃపున్యానికి సూత్రం మూసిన గొట్టంలో v ఈజ్ ఈక్వల్స్ టు పౌనఃపున్యం న్యూ ఈజ్ ఈక్వల్స్ టు v బై 4l. ఇచ్చినటువంటి లెక్క ప్రకారము l ఇచ్చాడు 70 సెంటీమీటర్లని, దీన్ని మనకు ఎస్ఐ పద్ధతిలో మార్చుకున్నట్లయితే 0.7 మీటర్ అవుతుంది. ఇంకా వేగం ఇవ్వడం జరిగింది, ధ్వని యొక్క వేగం 331 మీటర్స్ పర్ సెకండ్ అని చెప్పేసి ఈ యొక్క పొడవు మరియు వేగాలను మనకు ఈ ఫార్ములాలు ప్రతిక్షేపించుకున్నట్లయితే, పౌనఃపున్యము ఫార్ములాలు ప్రతిక్షేపించుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా సో 331 బై 4 ఇంటూ 0.7 ఈజ్ ఈక్వల్స్ టు 331 బై 2.8. దీన్ని సింప్లిఫై చేసేసుకున్నట్లయితే ఫైనల్గా మనకి ఎంత వస్తుందంటే 118.2 హెర్ట్జ్ పౌనఃపున్యం అనేటువంటిది రావడం జరిగింది. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం. సో ఫైనల్గా మనకి ఎంత వచ్చిందంటే దేర్ ఫోర్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు 118.2 హెర్ట్జ్ అనేటువంటిది ప్రాథమిక పౌనఃపున్యం. ఓకేనా. మరి ఇదే లెక్కలో ఒకవేళ ఆయన రెండవ అనుస్వరం యొక్క పౌనఃపున్యము లేదా మొదటి అతిస్వరం యొక్క పౌనఃపున్యం ఎంత అని అడిగినట్లయితే అప్పుడు ఏం రాసుకోవచ్చు, న్యూ2 ఈజ్ ఈక్వల్స్ టు, రెండవ అనుస్వరం అంటే ఏమొస్తుంది 3 రెట్లున్న, సో బేస్ సంఖ్య గుణకాలుగా ఉంటాయి కాబట్టి 3 రెట్లు కాబట్టి 3 ఇంటూ 118.2 ఇలా చేసేసుకోవచ్చు. అదేవిధంగా సో మనకు మూడవ అనుస్వరము లేదా రెండవ అతిస్వరం అడిగినట్లయితే సో 5 ఇంటూ 118.2 అని చెప్పేసి ఇలా చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనకు బేసు సంఖ్య ఓకే గుణకాలుగా ఈ యొక్క పౌనఃపున్యాలు అనేటువంటిది మూసిన గొట్టంలో ఉంటాయి కాబట్టి సో ఈ విధంగా మనకు సో ఏది అడిగితే అది మొదటి ప్రాథమిక పౌనఃపున్యం అయితే ఇలాగ చేసుకోవాలి, 2 అయితే ఇలాగ, 3 అయితే ఇలాగ చేసేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ విధంగా చాలాసార్లు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో పబ్లిక్ ఎగ్జామ్స్లో చాలాసార్లు రిపీట్ అయినటువంటి ప్రాబ్లమ్స్ 1కి 2 సార్లు మనం చూసుకున్నట్లయితే ఈజీగా చేయవచ్చు. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం, మూడవ ప్రాబ్లం చూసేసుకున్నట్లయితే ఒక తెరిచిన గొట్టము మరొక మూసిన గొట్టం ఒక తెరిచిన గొట్టము మరొక మూసిన గొట్టము వాటి మొదటి అతిస్వరాలతో అనునాదంలో ఉన్నాయి, వాటి పొడవుల నిష్పత్తి ఎంత అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఒక తెరిచిన గొట్టము మరొక మూసిన గొట్టం ఒక తెరిచిన గొట్టము మరొక మూసిన గొట్టము వాటి మొదటి అతిస్వరాలతో అవి పౌనఃపున్యంలో ఉన్నాయి అనునాదంలో ఉన్నాయి, అయితే వాటి పొడవుల నిష్పత్తి ఎంత. సాధారణంగా అనునాదంలో ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే వాటి యొక్క పౌనఃపున్యాలు పరస్పరం సమానమైనప్పుడు
అవి బిగ్గరగా కంపించడాన్ని ఇక్కడ అనునాదము అంటారు. అంటే ఏదైనా ఒక వస్తువు యొక్క సహజ పౌనఃపున్యము దాని బలత్కృత పౌనఃపున్యానికి సమానమైనట్లయితే అది బిగ్గరగా కంపిస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో ఆ విషయాన్ని ఏమంటారంటే ఇక్కడ అనునాదము అని అంటారు. ఇక్కడ కూడా మరి మొదటి గొట్టము అనగా తెరిచిన గొట్టము మరియు మూసిన గొట్టాలు వాటి యొక్క మొదటి అతి స్వరాలతో అవి అనునాదంలో ఉన్నాయి. అంటే ఆ తెరిచిన గొట్టంలోని రెండవ అనుస్వరం యొక్క పౌనఃపున్యము లేదా మొదటి అతిస్వరం యొక్క పౌనఃపున్యము మరియు మూసిన గొట్టంలోని రెండవ అనుస్వరము లేదా మొదటి అతిస్వరం యొక్క పౌనఃపున్యాలు రెండూ కూడా సమానంగా ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ కాన్సెప్ట్. సో అవి రెండు సమానంగా ఉన్నప్పుడు వాటి యొక్క పొడవుల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది అనేది మన ప్రాబ్లం. సో కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొదట మనకు తెరిచిన గొట్టం ఇలా తీసేసుకున్నాడు. ఇది తెరిచిన గొట్టం. ఈ తెరిచిన గొట్టంలో మొదటి అతిస్వరము అనగా రెండవ అనుస్వరము అని అర్థం. సో రెండవ అనుస్వరము అంటే ఆటోమేటికల్గా ఇక్కడ మనకు ఏమవుతుందంటే మనకు రెండు లూప్స్ అనేటువంటివి ఏర్పడతాయి. రెండు లూప్స్ అనేటువంటివి ఏర్పడతాయి అని చెప్పేసుకోవచ్చు. ఇలాగా రెండు లూప్స్ అనేటువంటివి మనకు ఏర్పడతాయి. ఇది మనకు మొదటి ఓకే రెండవ అనుస్వరము, రెండవ అనుస్వరం ఆర్ మొదటి అతిస్వరం, మొదటి అతిస్వరంగా చెప్పేసుకోవచ్చు. మరి ఈ యొక్క రెండవ అనుస్వరం లేదా మొదటి అతిస్వరంలో మనకు ఆన్సర్ తీసేసుకున్నట్లయితే ఈ యొక్క సొల్యూషన్ ప్రాథమిక పౌనఃపున్యము ఎలా ఉంటుందంటే ఇక్కడ రెండవ అనుస్వరము లేదా ఆర్ లేదా మొదటి అతిస్వరం పౌనఃపున్యం. న్యూ ఈజ్ ఈక్వల్స్ టు లేదా రెండోది అనుకుంటున్నాం కాబట్టి న్యూ2 ఈజ్ ఈక్వల్స్ టు 2v/2l. ఇక్కడ పొడవును L1 అనుకుందాము, 2l అని చెప్పేసి తీసేసుకుందాం. ఇది మొదటి తెరిచినటువంటి గొట్టంలో వాయుస్తంభం యొక్క పొడవు L1గా రాసేసుకోవచ్చు. అదేవిధంగా రెండవ ఇది వచ్చేసి ఓపెన్ పైపు, తెరిచిన గొట్టము, ఇదేమో క్లోజ్డ్ పైపు, మూసిన గొట్టంలో రెండవ అనుస్వరం లేదా మొదటి అతిస్వరం పౌనఃపున్యం. సో పౌనఃపున్యము న్యూ2 ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ ఏమొస్తుంది అంటే మనకు సో రెండవ అనుస్వరము లేదా మొదటి అతిస్వరం కాదు 3v/4l లేదా 4l1 రాసుకోవచ్చు. ఎలా ఉంటుంది డయాగ్రామ్ అంటే లైక్ దిస్. ఇది మనకు మూసిన గొట్టం అనుకోండి. ఈ మూసిన గొట్టంలో రెండవ అనుస్వరం అంటే దాదాపు 1.5 లూప్ అనేటువంటిది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. 1.5 లూపు ఇలాగా. సో ఇలాగ 1.5 లూప్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ నోడ్, ఇక్కడ యాంటీ నోడ్, ఇక్కడేమో యాంటీ నోడ్ ఏర్పడుతుంది. ఈ మొత్తం పొడవును మనము L2 అని అనుకున్నట్లయితే అప్పుడు ఇది వచ్చేసి L2 అవుతుంది.
3v/4l2. ఇప్పుడు ఈ రెండు పొడవుల యొక్క నిష్పత్తి, సో అంటే అనునాదంలో ఉన్నాయి. సో లెక్క ప్రకారం రెండు పౌనఃపున్యాలు అనునాదంలో ఉన్నాయి. సో అవి రెండు కూడా అనునాదంలో ఉన్నాయి కాబట్టి న్యూ2 డాష్ అని రాసేసుకున్నట్లయితే రెండు, అంటే ఇది తెరిచినటువంటి గొట్టంలో రెండవ అనుస్వరం, ఇది మూసినటువంటి గొట్టంలో రెండవ అనుస్వరం కాబట్టి రెండింటినీ కూడా మనం సమానం చేసేసుకున్నట్లయితే తెరిచిన గొట్టంలో 2v/2l1 3v/4l2 ఈ విధంగా సమానం చేసేసుకున్నట్లయితే అప్పుడు ఏమొస్తుంది మనకు 2 క్యాన్సిల్ అయిపోయింది. సో నెక్స్ట్ v క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మనకు మిగిలింది ఏంటంటే 1/l1 3/4l2. సో ఈ l2ని ఇటువైపు తీసుకోండి, లేదా ఇవన్నీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకున్నట్లయితే సో అప్పుడు ఏమొస్తుంది, దట్ ఇంప్లాయిస్ l2/l1 3/4, లేదా l1/l2 రివర్స్ చేసుకున్నట్లయితే l1/l2 4/3 అని చెప్పేసి వచ్చేసింది. సో దేర్ ఫోర్ ఈ యొక్క పొడవుల నిష్పత్తి l1/l2 4:3. ఓకే, 4:3 అనేటువంటిది మనకు ఇచ్చినటువంటి ఆన్సర్. సో కాబట్టి మనకు ఒక మూసిన గొట్టము మరియు ఒక తెరిచినటువంటి గొట్టం, అనగా ఒక తెరిచిన గొట్టము మరియు మూసిన గొట్టాలను, ఓకే, రెండు గొట్టాలలో మొదటి అతిస్వరము లేదా రెండవ అనుస్వరాలను మనము ఓకే అనునాదంలో ఉంచినట్లయితే అంటే సమానంగా ఉంచినట్లయితే ఆటోమేటిక్గా వాటి యొక్క పొడవుల నిష్పత్తి ఎంత అంటే, ఇవి రెండు అనునాదంలో ఉంచామంటే రెండు అతిస్వరాలు లేదా అనుస్వరాల యొక్క పౌనఃపున్యాలు సమానంగా అవుతాయి. సో అలాంటప్పుడు అవి రెండు కూడా అనునాదంలో బిగ్గరగా కంపించడం మొదలు పెడతాయి. కాబట్టి ఆ రెండింటిని సమానంగా చేసేసుకొని మనము ఈ విధంగా రెండింటిని ఈక్వల్ చేసేసుకున్నట్లయితే మనకు వచ్చినటువంటి ఈ యొక్క పొడవుల నిష్పత్తి వచ్చేసి l1:l2 అనేటువంటిది అవుతుంది. సో ఈ విధంగా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను మరియు పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా చాలాసార్లు రిపీట్ అయినటువంటి ప్రాబ్లమ్స్. చివరి వరకు చూడండి, మిస్ కాకున్నట్టు. ఖచ్చితంగా మీకు మంచి మార్కులను సంపాదించవచ్చు. సో అదేవిధంగా చివరిగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైనటువంటి వీడియోస్ మేము అందించడానికి సిద్ధంగా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళ ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, సో ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైనటువంటి వీడియోలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. 1 and all.